హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఈరోజైతే మేము బొటానికల్ గార్డెన్కి వచ్చాము. మా పాప రోజు ఇంట్లో బాగా బోరింగ్గా ఫీల్ అవుతుంది కదా అనేసి అలా బొటానికల్ గార్డెన్కి తీసుకొచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్స్ తీసుకున్నాం. ఒక్కరికి 40 రూపీస్ అంట. అండ్ ఇక్కడ లోపల టికెట్ చూపిస్తేనే లోపలికి వెళ్ళనిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎట్ సైడ్ ఏమున్నాయో అనేసి మ్యాపు. మా పాప చూడండి ఫ్రెండ్స్, లోపలికి రాగానే దిగి పరిగెత్తింది. అండ్ ఇట్ సైడ్ లోపల ఇదేదో చెట్టు, వెదురు బొంగు చెట్టు లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ మ్యాపు. ఇట్ సైడ్ చైర్స్ లాగా ఉన్నాయి, ప్లాస్టిక్ అనుకున్నా, అందుకనే ఒకసారి కూర్చొని చూశాను. కాకపోతే అవి ప్లాస్టిక్ చైర్స్ కాదు, ఈ మన చెట్లవే అనుకుంటా. లోపలికి రాగానే అట్రాక్టింగ్గా అనిపించింది, అందుకనే ఫస్ట్ ఇటు సైడే వచ్చాం. అండ్ మా పాప చూడండి ఫ్రెండ్స్, దాని పనిలో అది ఉంది. అండ్ ఇక్కడ అన్ని రకాల రాళ్ళు, ఒక్కో స్టెప్లో ఒక్కో టైప్ రాళ్ళు ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో చిన్నగా, ఇంకో దాంట్లో కాస్త పెద్దగా. అండ్ ఇది వచ్చేసి గరక. అండ్ ఇది జమ్మి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇది వచ్చేసి గడ్డి అంట, ఇది రావి చెట్టు. మా పాప అయితే మొత్తం మట్టిలోనే ఆడుకుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా గెంతుతుందో. రాళ్ళన్నీ చేతిలో వేసుకొని చూస్తుంది ఏంటి ఇవి అనేసి. అండ్ ఈ చెట్టు వచ్చేసి కాచుకత. ఇంకా ఇటు సైడ్ జిల్లేడు చెట్టు చూడండి ఫ్రెండ్స్, జిల్లేడు చెట్టు. అండ్ బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు. ఇటు సైడు మేడి చెట్టు ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నీలి ఉత్తరేణి చెట్టు అంట, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ చెట్టు అది. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక్కో దాంట్లో ఒక్కో టైపు రాళ్ళు ఉన్నాయి. చూడండి మీరే, వర్షం పడటం వల్ల ఒక దాంట్లో నీళ్ళు కూడా నిండిపోయాయి. ఇటు సైడ్ మొత్తం జిప్ లైన్ అడ్వెంచర్ స్పాట్ కనిపించింది. పర్ మెంబర్కి 150 రూపీస్ ఏమో ఉంది టికెట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ స్కై సైక్లింగ్కి కూడా 150 రూపీస్ అంట. అక్కడ చూపించిన దగ్గర నుంచి మొదలు పెడితే అట్ లాస్ట్ వరకు వెళ్ళాలి. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, దీనికి 30 రూపీస్ ఉంది. కమాండో నెట్, హైట్ రోప్ యాక్టివిటీస్కి 450 రూపీస్ అంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దేనికి ఎంత ప్రైస్ అనేసి. అండ్ ఇది పైన. మేమైతే అసలు పార్టిసిపేట్ చేయలేదు దేంట్లో కూడా. అండ్ ముందుకెళ్తే రాసి వనం అంట. ఇటు సైడ్ మొత్తం బర్డ్స్ ఉంటాయి అనుకుంటా మేబీ. అండ్ అలా ముందుకెళ్తే ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూస్తే ఎంబీ మాల్ కనిపించింది. ఇక్కడ ఇది మొత్తం పార్టీ జోన్ అంట. 1 డే మొత్తం రెంట్ లాగా తీసుకుంటే 10,000 అంట. పార్టీ జోన్, పార్టీస్ చేసుకోవచ్చు మంచిగా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం చూడండి ఫ్రెండ్స్, జామున్ ఇవి, అది ఏమో అంటారు కదా, అల్లనేరేడు పండ్లు. అండ్ ఇది వచ్చేసి జామున్ చెట్టు. ఇంకా ఇది ఫుడ్ కోర్టు తినడానికి. ఇంకా ఇది వచ్చేసి మర్రి చెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకా దాని ఎదురుగా ఇంకో చెట్టు ఉంది, వెదురు బొంగు చెట్టు అంట. అలా ముందుకు వెళ్తే ఇంకా ఇదేదో ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మొత్తం చెట్లే ఉన్నాయి, గార్డెన్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఆ రెడ్ కలర్ది వాటర్ తాగడానికి కూల్ వాటర్ ఉన్నాయి అక్కడ. ఇటు సైడ్ కూడా బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ కూడా వాటర్ దొరుకుతాయి తాగడానికి, డ్రింకింగ్ వాటర్. అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చెట్లు పెడుతున్నారు. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి దాంట్లో, ఆ వైట్ కలర్ దాంట్లో. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పిల్లలు ఆడుకునే ప్లేసు. మా పాపనైతే ఎక్కువేం ఆడిపించలేదు, ఎందుకంటే మొత్తం కలర్ వేశారంట అప్పుడే. చూడండి నా చేతికి కూడా అంటింది కొంచెం. అటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఆ ఒక్కదానికి కలర్ వేయలేదని అందులో పెద్దవాళ్ళే ఆడుకున్నారు. ఎలా ఊగుతున్నారో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి జారుడు బల్ల, దీనికి కూడా పెయింట్ వేశారు, మట్టి.
అలా ముందుకెళ్తే ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడు వెదురు బొంగుతోటి చేసిన ఇల్లు అంట. బంబూ హౌస్ ఇది. వర్షం కూడా పడుతుంది అయినా తిరిగాం అలా. తులసి కోట ఇది. అండ్ ఇది కూడా ఒక చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ మొత్తం. అండ్ ఎదురుగా జింక బొమ్మలు ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ ఎడారి వనం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్, ఎలా ఉందో లోపల. సేమ్ రియల్గా ఎడారిలో ఉన్నట్టే ఉంది. చిన్న చిన్న మొక్కలు డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. నేనైతే ఇవన్నీ చూడడం ఫస్ట్ టైమే. చూడండి ఫ్రెండ్స్, ఇదేదో ముళ్ళు ఇట్లా ముట్టుకుంటే పుచ్చుకుంటున్నాయి. దానిపైన చిన్న చిన్న రాళ్ళు వేస్తున్నాయి ఫస్ట్ నుంచే. అందుకనే నేను కూడా వేసా. కాకపోతే అలా వేయొద్దంట, ఊరికనే పిల్లలు వేసుంటారు, నాకు తెలియక నేను కూడా వేసిన. అండ్ మొత్తం అటు సైడ్ కూడా ఉన్నాయి ఇలాంటివి. డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి మొక్కలు అవన్నీ. అండ్ ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, వావ్ భలే ఉంది కదా, చూడండి మీరు కూడా. అండ్ ఇది వచ్చేసి మొత్తం పువ్వుల చెట్టు. ఇలాంటివి అయితే మన ఇంటి దగ్గర చూసే ఉంటాం మనం. ఈ ముళ్ళలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్, దాని పేరు వచ్చేసి క్రోన్లినియా గ్రుసోని అంట. అండ్ ఇది ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ గొంగలి పురుగులాగా ఉంది కదా ఇది. భలే ఉన్నాయి అన్ని డిఫరెంట్ టైప్స్లో. అండ్ అక్కడ లోపల చూడండి ఫ్రెండ్స్, డాగ్ పడుకొని ఉంది. ఇది చూడండి. అండ్ దిస్ వన్ చూడండి ఫ్రెండ్స్, డాగి. అండ్ ఇది కూడా ఒక చెట్టు లాగే ఉంది. చైనా వాళ్ళు అనుకుంటా, పిల్లలు వచ్చారు ఫోటోషూట్ కోసం. అండ్ ఇటు సైడ్ కూడా చూడండి. ఇటు సైడ్ ఇవన్నీ యుఫోర్బియా తిరుకల్లి జాతికి చెందినవి. అది చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం. అండ్ ఇది చెట్లు. నాకైతే సేమ్ ఎడారి లాగే అనిపించింది, చిన్న ఎడారి. అండ్ ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, గుర్తుపట్టారా మీరు? ఇది సన్ఫ్లవర్ అంట. దీనికి ఒక పువ్వు కూడా ఉంది, పొద్దుతిరుగుడు పువ్వు. జపాన్ పొద్దుతిరుగుడు పువ్వు అంట. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుకు ఒక పువ్వు కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి సీతాఫల్ చెట్టు. ఇక్కడ నుంచి చూస్తే ఏఎంబి మాల్ కనిపించింది, చూడండి మీరు కూడా. అండ్ అలా ముందుకెళ్తున్నాం, అటు ఏముంటాయో చూద్దాం రండి. ఇవి రాళ్ళు, పెద్ద రాళ్ళు ఒక దగ్గర కుప్పేశారు. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, తాంబేలు షేపులో ఒక ఇల్లు ఉంది. ఇది జిమ్ చేసేది, జిమ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏనుగు, పక్షులు. వెదర్ చూడండి ఫ్రెండ్స్, మీకెలా అనిపిస్తుందో చెప్పండి. ఇంకా నడుంలి ముందుకు పోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. అటు సైడ్ చిన్న చేపలాగా ఉంది, డెకరేట్ చెట్లతోటే చేప షేప్ చేసిండ్లు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఇది అదేమో అంటారు కదా, లోటస్ తామర పువ్వుది. అండ్ ఇటు మినీ గల్ఫ్ ఉంది. దీనికి టికెట్ తీసుకోవాలంట, మాకు తెలీదు, అలానే వచ్చేసాం. అందుకనే అలా బయట నుంచే చూసాం, లోపలికి వెళ్ళలేదు. మినీ గల్ఫ్ అటు సైడ్ ఉంది చూడండి మీరు కూడా. అండ్ ఇటు మొత్తం చెట్లు, ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ మ్యాప్ అంట. అండ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్షం రావడం వల్ల బురద అయింది. అండ్ ఫైనల్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఫైనల్లీ అయితే మేము రిటర్న్ అయిపోయాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.